శంకర్ మాయ అనే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం అల్లుడిగా తన తల్లి పార్వతమ్మని తీసుకుని అక్కడికి వెళ్తాడు. నిజానికి శంకర్ వాళ్ళ కుటుంబం చాలా పేదరికంలో ఉన్న కుటుంబం. ఇక మాయ ప్రేమించింది అన్న కారణంతోనే శంకర్ని మాయ తండ్రి వర్మ ఒప్పుకుంటాడు. వర్మకి కాని మాయకి కాని వాళ్ళ అత్తగారు అక్కడికి రావటం ఏమాత్రం ఇష్టం లేదు. ఇక శంకర్ కోసమని చెప్పి ఆమెను భరించాల్సి వస్తుంది. అలాగే రోజులు గడుస్తాయి. ఒకరోజు మాయ ఇలా అంటుంది, చీచీ, ఇల్లు ఇల్లుగా ఉండటం లేదు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలో ఎవ్వరికీ అర్థం కాదనుకుంటా. అక్కడ ఉండలేనప్పుడు ఏదైనా ఆశ్రమం చూసుకోవచ్చు కదా. ఇక్కడుండి మన ప్రాణాలు తీయడానికి తప్ప ఎందుకు తగలబడతారో ఏమో అంటూ పెద్ద పెద్దగా తిడుతూ ఉంటుంది అత్తగారిని. అత్తగారు ఆ మాటలు వింటుంది. ఏంటమ్మా అలా తిడుతున్నావు? నువ్వు తిడుతుంది నన్నని నాకు బాగా అర్థమైంది. అసలేం జరిగింది? మీ రూమ్ మీకు సపరేట్గా ఇచ్చాను కదా, దాన్ని ఉపయోగించుకోకుండా మీ బట్టలన్నీ సోఫాలోనూ చెప్పుల స్టాండ్లో ఉంచారు. ఎక్కడ పడితే అక్కడ అలా బట్టలు ఆరేస్తారా? నిన్నలైతే ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోను. అయినా ఎక్కడ ఎలా ఉండాలో తెలియకపోతే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉండి మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు అని అంటుంది మాయ కోపంగా. ఆ మాటలన్నీ శంకర్ వింటాడు. మాయా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను ఇల్లరికం వచ్చానని చెప్పి మా అమ్మతో మీరు ప్రవర్తించే విధానం నాకు అస్సలు నచ్చలేదు. మా అమ్మ ఉంది కాబట్టే నేను ఈరోజు నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ నాకు జన్మనివ్వకపోతే నేను ఇక్కడ ఉండేవాన్నే కాదు. మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వు. ఇక ఆ మాటలకి మాయ ఏడుస్తూ ఉంటుంది. తప్పు మీ అమ్మగారు చేస్తే నన్నంటారేంటి? మీ అమ్మగారికి చెప్పండి అంటూ కోపంగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది మాయ. అలా ప్రతిరోజూ ఏదో ఒక వంకతో అత్తగారితో గొడవ జరుగుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. దానివల్ల ఇంట్లో అందరికీ గొడవలవుతూ ఉంటాయి. ఎవరికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పార్వతమ్మ నిద్రలేస్తుంది. నా వల్ల ఇలాగే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా కోడలు కొడుకు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలే కదా నాకు కావాల్సింది. అలాంటప్పుడు నేను ఇక్కడుండి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం ఎందుకు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని బట్టలు తీసుకుని రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే వాళ్ళందరూ లేస్తారు. పార్వతమ్మ కనిపించకపోవటంతో చాలా కంగారు పడతాడు కొడుకు. మాయ మాత్రం చాలా సంతోషపడుతుంది. అమ్మయ్యా, ఒక దరిద్రం వదిలిపోయింది అనుకుంటూ ఉంటుంది. అదే విషయాన్ని తండ్రితో చెప్పి చాలా సంతోషిస్తుంది. కొడుకు మాత్రం తల్లి కోసం పట్టు వీడని విక్రమార్కుల్లాగా తిరుగుతూనే ఉంటాడు. కాని ఆమె ఎక్కడా కనిపించదు. దాంతో అతను చాలా కుంగిపోతాడు. అలాగే రోజులు గడుస్తాయి. మాయ వాళ్ళ కుటుంబం పైన ఎంతోమంది శత్రువులు ఏర్పడతారు. చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. అమ్మా మాయా, నువ్వు మీ ఆయన ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే మీ ఇద్దరిని కూడా చంపేస్తారు. నా మాట విని ఎక్కడికైనా వెళ్ళిపోండి తల్లి. ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామన్నా. వద్దు, నా మాట విని వెళ్ళిపోండి. పోలీసులొద్దు, ఏమొద్దు. మీ ప్రాణాల్ని రక్షించుకోండి. ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మీరెక్కడికైనా దూరంగా వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్తాడు మాయ తండ్రి. ఇక వాళ్ళు సరే అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి సమయం వాళ్ళ ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు కత్తులు తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తారు. భయంతో మాయ అక్కడి నుంచి పరిగెడుతుంది. వాళ్ళు మాయ భర్తని తండ్రిని ఇద్దరినీ కూడా చంపేస్తారు. మాయ భయంతో పరుగులు తీస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎటు వెళ్తుందో ఆమెకు కూడా తెలీదు. సరిగ్గా వారం రోజుల తర్వాత అవికాపురం అనే గ్రామం ఏటి ఒడ్డు చెట్టు కింద ఆకలి దాహం సహాయం చెయ్యండి అంటూ నీరసంతో మాయ బాధపడుతూ కనిపిస్తుంది. అప్పుడు అత్తగారు పార్వతమ్మ నీటి కోసం అక్కడికొస్తుంది. అక్కడ ఎవరో బాధపడుతున్నారు అనుకుంటుంది. అయ్యో ఎవరమ్మా నువ్వు, ఏమైంది అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ ఉన్నది తన కోడలే అని ఆమెకర్థమవుతుంది. ఆమె చాలా కంగారు పడుతూ ఏం జరిగిందమ్మా అంటూ బాధపడుతూ అడుగుతుంది. ఇక పక్కన వాళ్ళ సహాయంతో మాయని తన ఇంటికి తీసుకెళ్తుంది. డాక్టర్ సహాయంతో ఆమెకు సెలైన్ బాటిల్ అందించి బాగా చూసుకుంటుంది. వారం రోజుల తర్వాత మామూలు మనిషి అవుతుంది. మాయ తర్వాత జరిగిన విషయం మొత్తం అత్తగారికి వివరించి చాలా బాధపడుతుంది. అది విన్న తల్లి ఏడుస్తూ ఉంటుంది. బంగారు లాంటి బిడ్డ దూరమైపోయాడు అంటూ ఏడుస్తూ పార్వతమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇక మాయ ఆ పూరి గుడిసెలోనే అత్తగారితో పాటు జీవిస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఏం పని చేస్తున్నారు? అసలు ఎలా ఉన్నారు? నేను కూలి పనికి వెళ్తున్నానమ్మా. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రేమగా పలకరిస్తారు నన్ను క్షమించండి అత్తయ్య. డబ్బుందన్న గర్వంతోనే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాను. ఇప్పుడు అదే డబ్బుకి 2 ప్రాణాలు తీసి నన్ను విధురాలను చేసింది అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది మాయ. ఊరుకో మాయా, జరిగిందేదో జరిగిపోయిందిలే. నువ్వు నా కూతురు లాంటి దానివి. నన్ను అత్తయ్య అని పిలువకమ్మా, అమ్మ అని పిలువు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానులే
పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే నాకు లేదత్తయ్య. నా జీవితం ఇలాగే గడిచిపోవాలి. తల్లి కొడుకుని విడగొట్టినందుకు, పెద్దవాళ్లతో అసహ్యంగా అగౌరవంగా మాట్లాడినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు. నేను ఆ శిక్షకి అర్హురాలనత్తయ్య అంటూ బాధపడుతూ ఉంటుంది మాయ. అలాగే రోజులు గడుస్తాయి. ఇక అత్తకోడలిద్దరూ కూడా అక్కడే ఉంటూ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. పార్వతమ్మ మాత్రం ఆమెకు మళ్లీ పెళ్లి చెయ్యాలి, కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ప్రాకులాడుతూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా జమీందారైన లలిత్ ఆ ఊరికొస్తాడు. అక్కడ మాయని చూసి లలిత్ చాలా ఇష్టపడతాడు. అతను ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. అదే విషయాన్ని పార్వతమ్మకి చెప్తాడు. మాయ మాత్రం పెళ్లికి అస్సలొప్పుకోదు. పార్వతమ్మకి పెళ్లి చేయటం ఆమె ఒక బాధ్యతగా స్వీకరిస్తుంది. మాయని పదే పదే పెళ్లికి ఒప్పించటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక చివరికి పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది మాయ. ఆ తర్వాత కొద్ది రోజులకి మాయకి లలిత్కి పెళ్లి జరుగుతుంది. అందరూ కూడా ఆ భవనంలో ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ మాయ మాత్రం అంత డబ్బుని నిర్వహించాలన్న ఉద్దేశం ఆమెకి ఉండదు. ఆమె ఎప్పటిలాగానే పని చెయ్యాలి అనుకుంటుంది. అత్తగారితో కలిసి పనికెళ్తూ ఉంటుంది. లలిత్ కూడా దానికి ఏమీ అడ్డు చెప్పేవాడు కాదు. ఎందుకంటే తమ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆమె యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. అమ్మా మాయా, బాగా డబ్బున్న వాళ్ళతో పెళ్లి జరిగింది. ఇంకా నువ్వు పనికి వెళ్దామని ఎందుకు నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అత్తయ్య, శిక్షను తప్పించుకోవాలని నేను అనుకోవట్లేదు. కష్టం విలువ నాకు తెలియాలి. సుఖంలో పెరిగిన నాకు కష్టం విలువ తెలిసొచ్చింది. నేను కష్టపడిన డబ్బుతోనే 10 మందికి ఆకలి తీర్చాలని అనుకుంటున్నాను. అయినా మిమ్మల్ని పనికి తీసుకొస్తుంది నేను మిమ్మల్ని చూసి పని నేర్చుకోవడం కోసం, అంతేగాని మిమ్మల్ని కష్టపెట్టాలి అనే ఉద్దేశం కాదత్తయ్య. నాకు పని బాగా వచ్చింది కనుక మీరు రేపటి నుంచి పనికి రావాల్సిన అవసరమే లేదత్తయ్య. మాయా, నీలో ఎంత మార్పు వచ్చింది. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా అంటూ పార్వతమ్మ బాధపడుతూ ఉంటుంది. మాయ కూడా బాధతోనే చిన్న చిరునవ్వు ఇస్తుంది. కొన్ని నెలలు అలాగే గడుస్తాయి. ఆమె కష్టపడిన డబ్బుని ఎంతోమంది పేదవాళ్లకు పంచుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఆమెకి కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి శంకర్ వర్మ అని పేరు పెడతారు. అంటే భర్త పేరు తండ్రి పేరు కలిసొచ్చేలాగా. ఆ పేరుతో పార్వతమ్మ కూడా సంతోషిస్తుంది. అలా మాయా కష్టపడి సంపాదించిన డబ్బుని పేదవాళ్ళకి పంచుతూ తాను కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.